లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ని ప్రజల వరకు చేరువ చేయాలనే ఆలోచనతో ఈ యొక్క ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది. దేశంలో ప్రతి రాష్ట్రంలో వీలైనంత వరకు ప్రతి నగరంలో కూడా కేంద్ర యొక్క ప్రెస్ మీట్కి నేను రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కూటమి నాయకులు, పెద్దలు, వయసులో నాకన్నా పెద్దవారు, అనుభవంలో కూడా నాకన్నా పెద్దవారు ఉన్నారు అందరూ కూడా. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మనం అందరం కూడా విశ్లేషణ చేసుకోవాలి. 2014లో దేశానికి ప్రధానమంత్రిగా వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి తాలూకా నాయకత్వంలో 2014కు ముందు భారతదేశం గురించి ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడుకుంటే ఫ్రజైల్ 5 ఎకానమీస్గా ఒకటి గుర్తించారు. ఫ్రజైల్ 5 అని అంటే బలహీనంగా ఉండేటటువంటి దేశాలలో ఒకటి భారతదేశం అని చెప్పి ఆ రోజు 2014కు ముందు ఎకానమిస్ట్ అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలుగా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, స్కామ్స్ ఫ్రీ గవర్నమెంట్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేసుకుంటూ, డిజిటల్ ఇండియాకి పునాదులు వేసుకుంటూ, స్టార్టప్ ఇండియాకి, మ్యానుఫ్యాక్చరింగ్కి పునాదులు వేస్తూ, జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొని వస్తూ, ఒక ఇంక్లూజివ్ గవర్నెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నాయంటే ఒక 10%, 20%, 30% ప్రజానికానికే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆ బడ్జెట్ తాలూకా ప్రభావం అందాలనే ఆలోచనతో గత 12 సంవత్సరాలు అలుపెరగనటువంటి ఒక శ్రమతో కృషి చేసినటువంటి ప్రధానమంత్రి గారి తాలూకా విజన్ వల్ల ఫ్రజైల్ 5 అంటే బలహీనంగా ఉన్నటువంటి ఒక 5 ఎకానమీస్ నుంచి ఈరోజు మళ్ళీ అదే ప్రపంచం 4వ అత్యధిక ఆర్థిక శక్తిగా ఈరోజు భారతదేశం గుర్తిస్తుందనంటే అది మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఆ క్రెడిట్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాను. ఈ 12 సంవత్సరాలు జరిగినటువంటి ఈ రిఫార్మ్స్ వల్ల ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడేం చేయాలి? ఈ 2026వ సంవత్సరం దీని తాలూకా ఒక విశిష్టత ఏంటంటే 21వ శతాబ్దంలో 2వ క్వార్టర్ ఏదైతే ఉందో దానికి మొదలుపెట్టేటటువంటి సంవత్సరం. ఈ 21వ శతాబ్దంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 25th నుంచి 50th ఇయర్కి వెళ్ళడానికి మొట్టమొదటి సంవత్సరం. ఇందులో ఒక చాలా పెద్ద లక్ష్యం మన అందరం భారతదేశం తరపున పెట్టుకున్నాం. వికసిత్ భారత్ 2047. 2047 అంటే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్ర దేశంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో అప్పటికైనా సరే మన దేశం సంపూర్ణంగా వికసిత్ చెందాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో ఒక లక్ష్యం దేశం మొత్తం మీద మనం అందరం కూడా అందుపుచ్చుకున్నాం. వికసిత్ భారత్గా మనం అందరం కూడా అవతరించాలి. అది కూడా ఈ క్వార్టర్లో 2047 మనం హిట్ చేయబోతున్నాం. అది సాధించాలనంటే ఇంకా భవిష్యత్తులో మనం ఏం చేయాలి? ఆ నిర్ణయాలకు అనుగుణంగా తయారు చేసినటువంటిదే ఈసారి ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్. 12 సంవత్సరాలు ఏదైతే ఒక బలమైనటువంటి పునాది ఆర్థికంగా మన భారతదేశంలో ఏర్పడిందో దాన్ని వినియోగించుకుంటూ భవిష్యత్తులో కూడా ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి శక్తిగా భారతదేశం తయారవ్వాలి. అలాగే మన భారతదేశం కూడా సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్.